ప్రజలకు అండగా నిలబడ్డాం. సరే, మీరు చేసేటువంటి రెండు ఇష్యూస్ అండి ఇక్కడ. ఒక నిమిషం, ప్రజలకు తీసుకెళ్దాం. కానీ మీరు అది శ్రీలా సురేంద్ర నాయుడు గారు రెండు ఇష్యూస్. ఒకటి పేర్ని నాని గారు ఆడియో లీక్, దాని వెనకాల మీ కొల్లు రవీంద్ర గారు ఉన్నారు. సో ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ ఆడియోస్ని, ఎలా లీక్ చేయిస్తున్నారు బయటికి? రెండోది ఏంటంటే, ఇప్పుడు నెరేటివ్స్ వచ్చేప్పటికి మీరు ఒక మాట అన్నారు, మేము నిజంగా తెలుసుకుంటే ఇల్లు నేలమట్టం చేసి ఉండేవాళ్ళం అని. మీ శక్తి అలాంటిదని. సో మీ శక్తి ఎవరో ఒకళ్ళు వచ్చి మీకు చెబితే ఆ రోజు ఆయన ఇల్లు నేలమట్టం అయిపోయేది అనమాట. అదేనా మీరు చెప్పాలనుకునేది? నేనేమంటానంటే, వీళ్ళు అంటున్నారు కదా దాడి చేశారు, మా వాళ్ళు ఎవరు పోయి దాడి చేసి వచ్చారు, ఆయన ఉంటే ఆయన్ను చంపేసి ఉంటారు అనేసి అంటున్నారు కదా వీళ్ళు. దానికి చెప్తున్నాను నేను, నిజంగా వాళ్ళంటాం కాదండి. వాళ్ళ ఇంట్లో నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంట్లో పనిచేసేవారు వంట మనిషి అనుకుంటా, ఆవిడ ఫ్రైడ్ చెప్పింది. వంట మనిషికి కూడా వీళ్ళు నేర్పించి ఈ విధంగా చెప్పించారు. నిజంగా మీలాగా మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి మా పార్టీలో పనిచేసేవాళ్ళు సార్ వాళ్ళు. ఇప్పుడు పార్టీ ఆఫీస్ లో సిస్టమ్ వర్క్ చేసేవాళ్ళు, పార్టీ ఆఫీస్ లో కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు. ఉద్యోగస్తులు కాలు పట్టుకొని దండం పెడితే కూడా వాళ్ళని వదలకుండా ఎట్లా కొట్టారు, కాళ్ళు చేతులు ఎరగొట్టేసి వచ్చేసారు పార్టీ ఆఫీస్ లో. మాకు దేవాలయం లాంటి పార్టీ ఆఫీసులో వచ్చి, అది దాడి అంటే. మేము ఆ విధంగా చేయలే. నిజంగా మేము చేయాలనుకుంటే మాకేం నిజంగా మళ్ళీ కూడా చెప్తున్నా, మేము చేయాలి, ఇన్సెంటివ్ గా దాడి చేయాలి అనుకుంటే మాకు లెక్క కాదు. కానీ మా సంస్కృతి అది కాదు. మా చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించినటువంటి సంస్కారం, ఎదుట మహిళని ఎవరైనా కానీ, ఏ మహిళ అయినా కానీ ఏ విధంగా అన్నా మాట్లాడితే, నా కార్యకర్త అయినా సరే, నా ఇంట్లో వాళ్ళైనా సరే కఠినంగా శిక్షించాలి అనే సంస్కృతి మాకు. ఫైనల్ గా మస్తాన్ రావు గారు మాట్లాడతారు. మస్తాన్ రావు గారు, లోకేష్ గారి డైరెక్షన్ లో తెలుగుదేశం ఎమ్మెల్యే వివాదం చేశారని చెప్పి ఏపీ వ్యాప్తంగా ఆందోళన చేయించాలని ఫోన్ కాల్ పేర్ని నాని గారు, ఇది ఎలా బయటకు వచ్చింది? ఈ ఆడియో లీక్ ఎట్లా బయటకు వచ్చింది? సో కాన్స్టెంట్గా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది రాష్ట్రంలో, అంతేనా? మ్యూట్లో ఉన్నారండి మీరు, మస్తాన్ గారు, మీరు మ్యూట్లో ఉన్నారు సార్. బాగానే ఉంది సార్, ఆడుకుని ఓకే అండి. ఓకేనా? అది వీడియోనే సార్, ఫోన్ ట్యాప్ కాదు, అది వీడియో. డైరెక్ట్ గా అది ఎవరో అక్కడ వీడియోగ్రాఫర్ లేకపోతే సెల్ ఫోన్లోనూ చిత్రీకరించే పరిస్థితి. అయితే అక్కడ ఏంటంటే, సాధారణంగా ఒక పార్టీ జెడ్పీ చైర్మన్ మీద దాడి జరిగినప్పుడు, అందులో బీసీ మహిళ అయినప్పుడు వాళ్ళ పార్టీ అధినాయకులతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడే క్రమంలో భాగంగా బీసీ మహిళ మీద దాడి జరిగింది కాబట్టి రియాక్ట్ అయితే బాగుంటుంది అనేది ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయం. అయితే ఆయన ఏంటంటే, దానిలో లోకేష్ ఉన్నారా దాని బ్యాక్గ్రౌండ్ లో అని చెప్పడం ఏంటంటే, అది కొద్దిగా ఎగ్జాగరేషన్ కనిపిస్తుంది. బట్ దాడి జరిగింది. జనరల్ గా ఏంటంటే, ఒక పార్టీ మహిళ మీద దాడి జరిగినప్పుడు మిగతా నియోజకవర్గాల్లో కూడా రియాక్ట్ అవడం అనేది సహజం. ఆయన ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు. ఎందుకంటే చిలకలూరుపేటలో జరిగిన, గుంటూరులో ఏం జరిగినా, అటు కృష్ణా జిల్లా, ఏలూరులో, అటు ఏలూరు జిల్లాలో జరిగిన, ఆయన ఈ మధ్య కాలంలో ఆయన వస్తా ఉన్న పరిస్థితి కూడా చూడొచ్చు పేర్ని నాని గారు. సో దాని నేపథ్యంలో వాళ్ళ పార్టీ అధిష్టానంతోనో లేకపోతే స్టేట్ కోఆర్డినేటర్తోనో మాట్లాడుతూ ఉంటారు, జరిగింది. అయితే లోకేష్ ఉన్నారా లేదా అనేది కొంత ఇది నిజంగా ఉంటే కూడా వాళ్ళు ఇది కంప్లైంట్ చేయాల్సిందే. ఆర్కే గారు ఎలా కంప్లైంట్ చేశారో, లోకేష్ గారి బ్యాక్గ్రౌండ్ తోనే ఇదంతా జరిగిందని ఆ కంప్లైంట్ లో పేర్కొంటే అది కూడా విచారించి ఉండేవాళ్ళు అనేది పాయింట్. రెండోది ఏంటంటే, అసలు వైసీపీ కానీ ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు ఆ మాటలు ఏంటి, అలా దాడి చేసి మేము విధ్వంసం చేసే అవకాశం ఉందని, అసలు ఆ మాటలు ఎందుకండి? నేను అనేది, ప్రజలు ప్రశాంతంగా పరిపాలించమని ఇచ్చారు. వాళ్ళు ఏదైతే అరాచకాలు, దౌర్జన్యాలంటే మీకు కట్టబెట్టారు. మీరు కూడా అదే పరిస్థితి వస్తే ఎట్లా ఉంటుంది? ఇంకో పార్టీని చూసుకుంటారు ప్రజలు. మస్తారావు గారు, నేను దాన్ని ఎంకరేజ్ చేస్తున్నామని చెప్పలా. మేము చేయాలనుకుంటే వీళ్ళు మాకు దుద్దుతున్నారు కదా, మేము చేయాలనుకుంటే చేస్తుంటాము, మా సంస్కృతి అది కాదు అని చెప్తున్నా. తిరువూరులో వెళ్ళారు కదా, తిరువూరులో మీ పార్టీ నాయకుడు జేసీబీ తీసుకొని ఇంటికి వెళ్ళారు. జేసీబీ తీసుకొని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా. వీళ్ళది డబుల్ ఇంజిన్ సర్కార్ కదండి మస్తాన్ రావు గారు. మామూలుగా వెళ్ళారు కదా, యూపీలో యోగి స్ఫూర్తి, ఎక్కడైనా మనం నచ్చపోతే జేసీబీ తీసుకుని వెళ్ళిపోవటమే. వీళ్ళకి యూపీ యోగి ఆదిత్యనాథ్ స్ఫూర్తి. మస్తాన్ రావు గారు, ఇప్పుడు ఆగండి. యూపీలో యోగి ఆదిత్యనాథ్ స్ఫూర్తి, మనకు నచ్చలేదు అనుకోండి, బుల్డోజర్ తీసుకుంటే వేసేయటం. సో అది స్ఫూర్తి తీసుకున్నారు, డబుల్ ఇంజిన్ సర్కార్ కాబట్టి. సో ఎక్కడెక్కడ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని సురేంద్ర నాయుడు గారు చెప్పడం మర్చిపోయారు. అది తిరువూరులో చేసింది ఏంటి అనేది మీకు తెలియదా సురేంద్ర నాయుడు గారు? ఓపెన్గా చెప్పండి, వెళ్ళాడా లేదా మీ నాయకుడు? ఇప్పుడు మీ ఎమ్మెల్యే, నాయకుడు కూడా కాదు, మీ ఎమ్మెల్యే.
లోకల్ ఇష్యూస్ ఏదో మాట ఉంటాయి రావడం సార్, కొన్ని కొన్ని మాట జరుగుతుంటాయి. రావడం లేదు సురేంద్ర నాయుడు గారు. అదే నిమిషం, సార్, ఆయన అధికారం మాట్లాడుతున్నారు. ఇచ్చింది మనం కూలగొడటానికి కాదు కదా, నిర్మించడానికి. ఇప్పుడు ఆయన ప్రజావేదిక కూలగొట్టారు, మీరేం చేస్తున్నారు? ప్రజల ఇల్లు కూలగొడతారు, వెళ్తారు. అది కరెక్ట్ కాదు కదా, ఆ మాటలే, ఆ సంస్కృతి కరెక్ట్ కాదంటా నేను. ఒకటి సరే సరే ఆగండి నాయుడు గారు మాట్లాడుతున్నారు, ఆగండి. సార్, వాళ్ళు ప్రజావేదిక కూలగొట్టారు, మేము అమరావతిని కడుతున్నాం. వాళ్ళు పోలవరాన్ని ధ్వంసం చేశారు, మేము పోలవరాన్ని కడుతున్నాం. మాదెక్కడా కూడా ధ్వంసం చేసే సంస్కృతి కాదు సార్. ఏడో ఒకరో ఇద్దరు ఉంటారు సార్, ఆ పార్టీ నుండి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఒకరు ఇద్దరు ఉంటారు, వాళ్ళని కూడా సమూలంగా ఆయన ఏ మార్పు పార్టీ చేస్తారు. నుంచి రాలా, ఆయన తలకి మీ పార్టీలో తలకి వచ్చాడు. ఉద్యమ జెండా అదే కట్టుకొని సార్, వచ్చాడు ఆయన. ఏ ఒకరో పార్టీ ఇద్దరు నేపథ్యం లేదు ఆయనకి. ఇప్పుడు ఒకరో ఇద్దరు సరే ఏదో పేర్ని నాని ఉద్యోగం ఆడియో ఉంటారు. ఒకసారి చూద్దామండి. పేర్ని నాని ఆడియో ఒకసారి. అందుకనే చంద్రబాబు నాయుడు కూడా క్లియర్ గా ఒక చెప్పారు. నిమిషం అది చూద్దాం. జడ్పీ చైర్పర్సన్స్ సరే ఇప్పుడు గుడివాడలో జడ్పీ చైర్పర్సన్స్ దాని ఏదో స్టేట్ వైడ్ ఇష్యూ కింద బీసీ లేడీ మీద అటాక్ చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే గుండాలో ఎమ్మెల్యే డైరెక్షన్ పైనుంచి లోకేష్ డైరెక్షన్ కొంచెం గట్టిగా స్టేట్ వైడ్గా అందరితో మాట్లాడించుకొని చేస్తే బాగుంటుంది. ఎందుకంటే లోకల్ జెడ్పీటీసీ గుడివాడ లోకల్ జెడ్పీటీసీ ఆవిడ జిల్లా పరిషత్ చైర్పర్సన్ బీసీ లేడీ గౌడ క్యాస్ట్ దాన్ని అందరితో లౌడ్గా టేకప్ చేస్తున్నారు. సో అదండి, లీడర్లు చెప్తే కానీ అది ఫైనల్ గా ఏంటంటే ఇది పేర్ని నాని గారు వాస్తవం చెప్పారు గారు. బీసీ వాస్తవం మహిళా గారు. గౌడ, అందుకనే కొల్లు రవీంద్ర గారి చేత వీళ్ళు కౌంటర్ ఇప్పించారు. వెంబడే వాద్యం గారు, ఒక సెకండ్ రకరకాల కన్క్లూడ్ చేస్తా, ఒకే సెకండ్ కన్క్లూడ్ చేస్తా. ఓకే, ఇప్పుడు ఇది కదా ధ్వంస రచన అంటే, ఇది అంటే ఏదో అనుకొని ఏదో చేసి అన్ని దగ్గరలా లోకేష్ బాబు ప్రమేయం ఉంది అని చెప్తే మన పార్టీకి అడ్వాంటేజ్ వస్తుంది. అందున కూడా బీసీ మహిళ, ఒక పక్క బీసీ కార్డు వాడదాం, ఒక పక్క లోకేష్ గారిని బదనామం చేద్దాం. ఇది కదా ధ్వంస రచన. అయితే మాది ధ్వంస రచన లేదు. మాది ఏడున్నా పక్కాగా ఫలాంది అంటే ఫలాంది జరుగుతుంది, అంతేగాని వీళ్ళలాగా లోపాయికారంగా ఏదో ఒకటి చేసేయాలని చెప్పి అంటే ఈ విధంగా ఎందుకు సార్? పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఇంత దిగజారిపోన్నా బీసీ కార్డులు వాడేది, ఒక నాయకుడి మీద నిందలేద్దాము మనము, మన పార్టీ బాగా ముందుకు పోతుంది, ఇంత దిగజారి ఎందుకు సార్ రాజకీయాలు చేసేది? రైట్. ఫైనల్ గా టైం కూడా అయిపోయింది. శ్రీకాంత్ గారు కైండ్లీ కంక్లూడ్ అండి, క్విక్ గా 1 minute. ఒక నిమిషం వసుదేవన్ గారు, 1 minute. ఇంతకు ముందు కొల్లు రవీంద్ర గారు మాట్లాడినా, నాయుడు గారు మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా ఏముందంటే మాట్లాడితే తప్పు, ఏదన్నా చేతల్లో చేయండి నేను చూసుకుంటాను అనే రకంగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళు చంపినా, వీళ్ళు కొట్టినా, వీళ్ళు దాడి చేసినా అన్ని కూడా మళ్ళీ మాపైనే రుద్దరం వారికి అందరికీ ఆనవాయితీగా మారిపోయింది. అంటే వారు మాట్లాడకూడదు, చేసి చూపించాలి, చేస్తే మిమ్మల్ని అందరినీ మేము సేవ్ చేసుకుంటాము అనే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తా ఉంది అన్నది నిజం. రైట్. థ్యాంక్ యూ అండి మస్తాన్ రావు గారు, శ్రీకాంత్ గారు అండ్ సురేంద్ర నాయుడు గారు, ముగ్గురికి ధన్యవాదాలు. సో రాష్ట్రంలో 2-3 రోజులుగా జరుగుతున్న డెవలప్మెంట్స్ పక్క రాష్ట్రానికి కూడా పాకాయి. తమిళనాడు పోలీసు ఇన్వాల్వ్ అయ్యారు. కాళహస్తి జనసేన ఇన్ఛార్జి వినూత్ గారు, వారి భర్త చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు, ఇంకొక ముగ్గురిని అరెస్ట్ చేశారు. సో మొత్తం ఎపిసోడ్లో ఏంటంటే ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే చుట్టూ వివాదం నడుస్తుంది. ఆయన దగ్గరుండి స్కెచ్ చేశారు. తమిళనాడు పోలీసుల చేత కేసు పెట్టించి ఇన్వెస్టిగేట్ చేసి కేసు పెట్టించి చెన్నైలోనే 15 రోజులు మకాన్ చేశారు. సో వీళ్ళ కాల్ డేటా, వీళ్ళ కార్ల డేటా ఎలా బయటకు వచ్చిందో విజువల్స్, ఆయన కాల్ డేటా, ఆయన కార్ల డేటా కూడా బయటికి తీయాలని చెప్పి వైసీపీ డిమాండ్ చేస్తుంది. యాజ్ వెల్ అదే సమయంలో తమిళనాడు పోలీసులు కూడా 2 వైపులా